మహిళా మండలికి కొత్త భవనం వచ్చిన సందర్భంగా గొప్పతనం మేడం మన హుడా కాంప్లెక్స్ లో కాలు పెట్టడం వల్లే మనం ఇంత అభివృద్ధిలోకి వచ్చామని మేమందరం నమ్ముతున్నాం. తర్వాత కొండలరెడ్డి గారు కూడా మాకు అసలు ఎనలేని సహాయం చేశారు. అలాగే మల్లారెడ్డి గారు వచ్చిన పెద్దలు అందరూ కూడా మాకు చాలా చాలా సహాయంగా ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ లో చాలా సహకారాలు చేశారు. చాలా వాళ్ళే చేశారు మమ్మల్ని. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన మంత్రి సబితాఇంద్రారెడ్డి గారికి ఎలా ఉంటారు మన ఆడవచ్చు ఎవరు అడిగినారు ఇది మేమే మొత్తానికి అది ఇచ్చి మనకి వరాలు ఇచ్చే తల్లి ఆవిడ. అందుకని ఇందాక దుర్గగారు అన్నట్టుగా ఏంటంటే ఆవిడ పాట రూపంలో తెలియజేసింది, నేను మాటల రూపంలోనే చెప్తున్నాను. ఆవిడ బంగారు తల్లి నిజంగా మనకి అందరికీ కూడా అసలు ఏదన్నా అండగా ఉంటారు. మన హుడా కాంప్లెక్స్ ఏ కష్టం ఫస్ట్ సర్ప్రైజ్ అంటే నేను ఇంకా వేరే ఎల్బీ నగర్ వైపు కాన్స్టిట్యూషన్స్ అంతా నేను లేదు కాదు అనే మాటే ఆవిడ దగ్గర నుంచి వినిపించదు. అందుకే ఆవిడ మనకి బంగారు తల్లి అని అందుకే చెప్తున్నాం. తర్వాత మా మహిళా మండలి గురించి శారద గారు మీకు తెలియజేయమన్నారు. దాని గురించి చదువుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు ప్రస్తుత మన నియోజకవర్గ శాసనసభ్యులు అత్యంత నిజాయితీతో నిస్వార్థ ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అనేక ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని మన స్ఫూర్తి మహిళా మండలికి ఇచ్చిన మాటకు కట్టుబడి మనమందరి మీద అభిమానంతో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయించి ఈ వసతి గృహమును స్ఫూర్తి మహిళా మండలికి ఏర్పాటు చేసినందుకు వారికి నా వినయపూర్వక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇన్ని రోజులు ఓపికతో ఎదురుచూసి సమిష్టిగా నిలబడి మీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఈ వసతి గృహమును మన ప్రియతమ నాయకులు గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేక శ్రద్ధ వలన పొందిన మీకందరికీ అభినందనలు తెలుపుతూ ఇదే ఐక్యతతో మీరందరూ వారి పట్ల కృతజ్ఞతతో మీ వంతు బాధ్యతగా ఎల్లవేళలా నిలబడాలని కోరుకుంటున్నాను. చింతలపాటి కాశీ విశ్వనాథ శర్మ గారు, మాజీ జనరల్ సెక్రటరీ, సరూర్ నగర్ హుడా అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. శారద గారు ప్రెసిడెంట్. అదృష్టం చాలా చోట్ల భవనాలు లేవు. నాకు వచ్చిందంటే ఏదైనా చాలా బాగా వచ్చింది. నేను నాకంటే 30 ఏళ్ళ నుంచి కూడా ఈ మహిళా మండలి భవనం ఉండాలని కోరిక, ఆ కోరిక అదే అది స్ఫూర్తి అంటేనే ఉత్సాహం, ప్రేరణ అన్నీ మనం అలాగే నడుచు 1991 నుంచి కూడా మనందరం కలిసికట్టుగా అలాగే నడుచుతూ ఉంది. ఎన్నో యోగాలు, మ్యూజికల్, సంగీతం ఇవన్నీ నేర్పిస్తున్నాం అని కూడా ఈరోజు నిజంగా చాలా ఆనందకరమైన ఈనాటి స్ఫూర్తి మహిళా మండలి భవనం నూతన భవన ప్రవేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన అమ్మగారు సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే అధ్యక్షులు దుర్గా గారికి, శ్రీదేవి గారికి, పద్మ గారికి, విజయలక్ష్మి గారికి, శ్యామల గారికి, లీలా రాజశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే మీ దగ్గర మేము మీకు ఒక గారు, విజయలక్ష్మి ఆంటీ గారు, దుర్గా గారు డైలీ 3 times ఒక తర్వాత ఒకటి చేస్తున్నా ఏమైంది 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 అని. లేట్ అయినందుకు క్షమించాలి, బట్ మీకు ఇస్తాము అని చెప్పినాం, ఇప్పించే బాధ్యత. ఎందుకంటే కొన్ని దీని వీళ్ళందరికన్నా ముందు మాకు మల్లన్న, మాకు పెద్ద మనిషి ఆయన ఒక మల్లన్న భార్య శారద అక్కడి నుంచి మెసేజ్ పంపించింది. వీళ్ళందరూ ముందు నుంచి ఈ స్ఫూర్తి మహిళా మండలికి ప్రొటెక్షన్ లాగా చేసి వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళారు. కాబట్టి నేను దీనికి ఎల్లవేళలా ఎప్పుడైనా సపోర్టెడ్గా ఉంటా. హుడా కాంప్లెక్స్ ఏ ప్రోగ్రామ్ వచ్చినా మన గౌరవ శాసనసభ్యులు ఏమన్నా తేడా ఉందా మేడం? అసలు అనిపించదు. ఎప్పుడు చూసినా అదే నవ్వు, అదే నెమ్మదితనము, అదే ఉత్సాహం. సో కాబట్టి మనం మేడం దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. స్ఫూర్తి, మన స్ఫూర్తి మహిళలందరము మేడం నుంచి స్ఫూర్తి తీసుకుందాం. సో నిజంగా చాలా
గర్వంగా ఉంటుంది మేడం. మీరు ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్ అయినప్పుడు మాకు అసలు ఎంత ప్రౌడ్గా ఉందంటే హోమ్ మంత్రి చాలా చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు మిమ్మల్ని చూస్తే వచ్చి మిమ్మల్ని అందరినీ అభినందించాము. అప్పుడు పర్సనల్గా వచ్చాము. సో తర్వాత అలా మీరు అవును మన రామాలయంలోనే అవును తొలి మహిళ హోమ్ మినిస్టర్గా అయ్యి అవును అసలు అలా సెక్యూరిటీ తోటి దిగుతుంటే చాలా గర్వంగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా నిజం వారిని మాట్లాడమని. కంగ్రాచులేషన్స్ అమ్మా, మంచి బిల్డింగ్ తీసుకొని బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేసుకొని మీరందరు ఇక్కడ కూర్చుంటే అందరు లక్ష్ములు ఇక్కడే ఉన్నట్టున్నారు. అష్టలక్ష్ములతో పాటు అందరు లక్ష్ములు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తి మహిళా మండలి తరఫున అధ్యక్షత వహించున్నారు రమాదేవి గారు. అందరికీ వారితో పాటు మెంబర్స్ అందరికీ కూడా ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులందరికీ కూడా ముఖ్యంగా అందరు కూడా ప్రతి ఒక్క సభ్యులకి అక్కడున్న శారదా గారితో పాటు మీ అందరికీ కూడా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తాను. అట్లాగే నాతో పాటు కొండలరెడ్డి గారు, అంకిరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అశోక్ గారు, చాలామంది సోదరులు వచ్చిన్నారు. అట్లాగే అమ్మ నుంచి మాట్లాడంటే రామరెడ్డి గారు, మన సీతారామరెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా, వేదిక బయట కూడా చాలామంది ఉన్నారు. అందరికీ ఈ టీం తర్వాత ఇంకా నెక్స్ట్ టీం వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ అమ్మ మీరు కూర్చోండి. మన బిల్డింగ్ బయట కూడా ఉన్నారు. అందరికీ చాలామంది సోదరులందరూ పెద్దలందరూ నిల్చొని ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మీరందరూ సంతోషంగా ఈ బిల్డింగ్ ఆక్యుపై చేసుకొని మీరు మాట్లాడుతూ దుర్గా గారు చెప్పినారు, ముగ్గురితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమంది అయి ఉన్నారు అనేది చాలా 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 అభినందనీయం. పట్టు వదలకుండా స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి మహిళా మండలి ముందుకు తీసుకెళ్తున్న మీ సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అది కూడా ప్రపోజల్ పెట్టి తొందరగా దాన్ని కూడా గ్రౌండ్ చేయించి పూర్తి చేయించి ఇచ్చే బాధ్యత నాదే. మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ పేరున ఇప్పుడే మాట్లాడుతుంటే కొండలు చెప్తుంటే వస్తున్నప్పుడు మేడం ఎట్లా పోతారు చేయనీకాడ, మేడం చేయదు కదా, మంత్రి రావాలి, మేడం పోనీకే వీల్లేదని పోలీసు వాళ్ళు చెప్పినట్టు. మేడం ఎందుకు పోవద్దు అంటే లేదు, అది బిల్డింగ్ అనేది మంత్రి వచ్చినాక చేసినాకనే మేడం పోవాలని. వాళ్ళే చెప్పడానికి మా ఆడబిడ్డలు పిలిచి నేను పోతున్నా వచ్చి ఆపుకోమని చెప్పిన. ఇది జరిగింది. సో మరొక్కసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సంతోషం ఏంటంటే మల్లారెడ్డి చాలామంది కూడా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదన్నా ఉండనియండి, వివిధ అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పుడు, పార్టీలు వేరుగా ఆలోచించినా కూడా సబితం వచ్చే వరకు కొంచెం న్యూట్రల్ అయిపోతాం. సొసైటీకి ఉపయోగపడే ఇంకెన్నో కార్యక్రమాలు కూడా మేము చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ప్రాపర్ అకామిడేషన్ లేక ఇప్పటి వరకు చేయలేకపోయాము. ఇప్పుడైతే మనకి ఇంత మంచి అకామిడేషన్ ఉంది కాబట్టి చక్కగా అన్నీ చేస్తాము. ఎవరెవరికి ఎటువంటి బిల్డింగ్ కీస్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. సో మనందరినీ మేడం సన్మానించారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని సన్మానించడం అంటే మనందరినీ సన్మానించినట్లే. మరొకసారి చప్పట్లతోటి అభినందనలు. మమ్మల్ని అందరినీ ఇంత తీపి చేస్తారు కనుక స్వీట్ బాక్స్ చెయ్యాలి, సేవ చెయ్యాలి. పెద్దలకి మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి, వయసులో జ్ఞానంలో పెద్దవాళ్ళకి అలా చేస్తే మనకేమిటి అనేటువంటి సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు. దానికి సమాధానంగా ఆయుర్ విద్య యశోబలం, ఆయు పెరుగుతుంది, విద్య లభిస్తుంది, యశస్సు వస్తుంది, బలవంతులు అవుతాము. ఆ సేవ చేస్తున్నారు కాబట్టే అమ్మగారికి ఇవాళ ఇంత యశస్సు, ఇంత ఆయువు, ఇంత ఇది అభివృద్ధి ఉంది. దాని వంతుగా ఈ సందర్భంగా మహిళా మండలి తరపు నుంచి వచ్చిన వారందరి తరపు నుంచి స్వస్తిన ఇంద్రో ప్రసాదించి ప్రతిదినము శుభదినముగా చేయుదువుగాక. చేశారు మీరంతా కూడాను. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మా ఎగ్జిక్యూటివ్స్ అందరి తరఫునే కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. మీ అందరి సహాయ సహకారాలతోటి మేము ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్స్.
మేడం లోకేష్ స్టేట్మెంట్. మనము గ్రూప్ని ఫాలో అవ్వాలి. గ్రూప్లోని ప్రతి ఒక్క మెసేజ్కి అందరూ రెస్పాండ్ అయ్యి అందరూ తప్పకుండా రావాలి. ప్రతిసారి కూడా కనీసం 50 మందితోటి ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూనే ఉండాలి. అంతేగాని తక్కువ మంది వచ్చి 20 మందితోటి అప్పట్లో లాగా, అప్పుడంటే మనకి అకామిడేషన్ లేదు కాబట్టి మేము కూడా అంత స్ట్రిక్ట్గా చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రావాలి. ఇది మన మహిళా మండలి. మనకి ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఏదో పిలిస్తే వస్తున్నాం కాదు. మేము ఏదైనా చెయ్యలేకపోతే మీరు మమ్మల్ని ప్రశ్నించాలి అనుకోవద్దు. చక్కగా